సో వణకం, వెల్కమ్ బ్యాక్ గైస్. సో మనం ప్రస్తుతానికి ఊటీలో ఉన్నాం, మీకు తెలిసిన ముచ్చటే. ఎందుకంటే మీరు పాత బ్లాగ్స్లో చూసి ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మనం ఊటీ లేక్కి వెళ్తున్నాం. లౌడీలే రైల్వే స్టేషన్ నుంచి ఊటీకి వెళ్తాను. ఊటీ లేక్కి పోతాను. మా తోడుని తల్లి సరి పాడుగాను ఇందులో నాయన చలి నాన్న చలి ఇంత సరి పెట్టడం అవసరమా రా నీకు? దూలు తీరుతుంది మాకు. ఓహో, రోడ్డు మాత్రం క్రేజీ, అసలు మస్తున్నాయి రోడ్స్. ఈ రోడ్డు బాగుందబ్బా. అటు మన కొన్నూరు దగ్గర అంత బాగాలేవు రోడ్స్, కానీ ఇటు బాగుంది ఊటీ పోయే రూట్లో. ఈ చెట్లు చూడండి, ఇవన్నీ పైన చెట్లే. ఈ పైన్ ట్రీస్ తోటి ఏదో తయారైంది, వాటర్ తయారు పడిన. ఓహో, చూసారా బిల్డింగ్స్? అమ్మతో చూడాలి. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి లొకేషన్స్. ఇటు ఫర్ సేల్ అంట, కొనుక్కుంటారా ఎవరైనా? ఓహో wow look at that guys. wow అటు అమ్మ ఇంత బాగున్నారా బాబు. అసలు దీని అమ్మ రోడ్డు ఉంది, దాంట్లో పోవచ్చు. దాంట్లోకి మనం పోనీరు అనుకుంటా బ్రో. పోనిస్తే బాగుండు. సో ఇక్కడ నుంచి మన ఊటీ లేక్ అంటే 8 కిలోమీటర్స్ ఉంది. అండ్ రోడ్లు చూడండి అసలు. ఊటీలో మీరు ఈ రోడ్ల మీద పోతా అంటే చాలా బాగుంటుంది అబ్బా, లిటరల్గా. బాబా రోడ్ల మామూలు రోడ్లు కాదు ఇది. క్రేజీ అంటే క్రేజీ రోడ్లు ఇవి. రోడ్లు దేవుడిచ్చిన వరం, తెలుసా మీకు? ఏడికంటే ఆడికి పోవచ్చు. అందుకనే దేవుడిచ్చిన వరం అంటాం రోడ్లను మనం. మళ్ళీ రోడ్ల పక్కన ఇట్లాంటి మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఇక అది వేరేగా నిజంగా దేవుడిచ్చిన వరమే అది. ఇక చూడర్రి బాబా ఎంత బాగున్నాయి అసలు. దీని నుంచి అయితే 8 కిలోమీటర్స్. లాబ్రా పాపం నన్ను పెంచుకొని వదిలేసారు బాడుకోవాలి. ఓడిన కుక్కలను పెంచుకొని వదిలేస్తే నాకు ఎక్కలేని కోపం వస్తుంది, లిటరల్గా చెప్తాను. కింద నుంచి పైదా గాలి కొత్తది నాకు. పెంచుకోబో శాత కాకపోతే పెంచుకోకర్రా బాబు. పాపం దానికి ఇల్లు అలవాటు చేసి ఇంట్లో తిండి అది టైంకి దొరికి సడన్గా బయటకు వచ్చినప్పుడు ఏం దొరకవు. అవి కూడా ప్రాణాలే, వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, అవి కూడా బాధపడతాయి. సో పెంచుకుంటే పెంచుకోరు, లేకపోతే తెచ్చుకోకండి అసలు. అంతేగాని తెచ్చుకొని పాపం వాళ్ళని ఆనందం చేయడం కరెక్ట్ కాదు. సో అది నా సజెషన్. 8 కిలోమీటర్లు పోవాలి. చలి జింగుతుంది. సో ఏంటంటే మన వీడియోలన్నీ అసలు కరెక్ట్గా చూస్తే మీకు తెలుస్తుంది. అసలు వీడియోలు చాలా బాగుంటాయి మనవి. ఎందుకంటే మన వీడియోస్ అన్నిట్లో డ్రోన్ షాట్స్ ఉంటాయి. అండ్ మీకు అసలు బోరే కొట్టదు ఆ డ్రోన్ షాట్స్ చూస్తే, అంత మంచిగా తీస్తాం మన వీడియోస్. సో వెళ్ళి చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. మీరు అసలు వీడియో చూడకుండా మీకు ఆ కంటెంట్ ఏంది, ఏం కంటెంట్ ఇస్తాడు, ఆడికి పోతాను అనేది నీకేం అర్థం కాదు. సో అయినో నా థంబ్నెయిల్స్ కొంచెం 50-50 ఉంటాయి. 50-50 కాదు, ఇంకా బాగా దారుణంగా ఉంటాయి. కాకపోతే థంబ్నెయిల్స్ చేయడానికి రాదు నాకు. థంబ్నెయిల్స్ చేయడానికి వస్తే బాగుండు. సో అందుకని ఈసారి ఏం చెప్తానంటే ఇవి కన్యాకుమారి రైడ్ బ్లాగ్ మొత్తం, అంటే నార్త్ ఇండియా రైడ్ బ్లాగ్ మొత్తం బయటతో చేపిస్తా థంబ్నెయిల్స్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ ఆల్ దిస్ ఫన్. ఇక్కడ జరిగినాయి అన్నీ మీరు మిస్ కావద్దు. సో యాక్చువల్గా ఏమనుకున్నా అంటే ఎట్లాగో పైన్ ఫారెస్ట్కి పోయేదే ఉంది కదా, అదేదో రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకుందాం, ఫుల్ చలి పెడుతుంది బ్రో అని చెప్పిన. అది ముచ్చట ఘోరం అంటే ఘోరం చలి పెడుతుంది. అవ్వట్లు నాతో చేతులన్నీ గడ్డగట్టిపోయినాయి. గ్లవ్ వేసుకున్నా, గ్లవ్ వేసుకోకపోయినా ఘోరం చలి పెడుతుంది. అందుకనే రూమ్ తీసుకుందామని చెప్పిన. సరే అటే పోదాం, అక్కడనే తీసుకుందాం అన్నాడు. సో లేక్ ఫారెస్ట్ అయితే లేక్ అయితే పోదాం. ఊటీ లేక్ పోయి ఊటీ లేక్ చూసి అటు నుంచి అటు పైన్ ఫారెస్ట్ చూద్దాం. పైన్ ఫారెస్ట్ దగ్గరలో రూమ్ తీసుకుందాం. పొద్దున్న లేచి పైన్ ఫారెస్ట్ చూసి మనం ఇంకొక వచ్చేద్దాం. లేకపోతే ఈ గ్యాప్లో ఏమైనా ప్లాన్స్ చేంజ్ ఉంటే మాత్రం చేంజ్ చేసి పండుకున్నది ఉంటే ఈయన పడుకుందాం. కానీ ఘోరం చలి పెడుతుంది.
అవట్లా అబ్బో. ఇది ఫెస్టివల్ ఇక్కడ. ఏం ఫెస్టివల్ ఇది? వినాయకుడా లేకపోతే అమ్మవారు అనుకుంటా. అమ్మవారు. ఇంకా ముందున్నాయి చూడండి మొత్తం రూమ్స్, హోటల్స్ ఇవే. ఊటీగా ఇది. దిస్ ఈజ్ ఊటీ గైస్. ఫైనల్లీ వీఆర్ ఇన్ ఊటీ. సో అందరూ ఊటీ 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 ఎందుకంటారు అంటే ఊటీలో మనకు రూమ్స్ ఉంటాయి, ఊటీ చుట్టుపక్కల ప్లేసెస్ ఉంటాయి. అది ముచ్చట. చూడండి ఊటీ దగ్గర అన్ని హోటల్సే ఉంటాయి మీకు. ఇక్కడ వాళ్ళకి మినిమం తెలుగు మినిమం ఇంగ్లీష్, హిందీ కూడా రాదు ఈ తమిళ వాళ్ళకి. అసలు గౌరవం నిజంగా. అమ్మ నేనైతే మూగుడు మాట్లాడతాను ఏదోతోటి. మూగటే అంటాను నేను వాళ్ళతోటి. షాపింగ్ కూడా చేసుకోవాలనుకుంటే అని అబ్బాయిలకే ఉంటారా బాబు, అన్ని అమ్మాయిలకే ఉంటాయి షాపింగ్. చాలా జెండర్ ఈక్వాలిటీ అంటారు. కొడుకులు ఆడికి పోయినా అమ్మాయిల వస్తువులే ఉంటాయి, అబ్బాయిల వస్తువులు ఉండవు. దారుణం పాడుగాను. చూడు ఇగో అన్నం లేదు, అన్ని అమ్మాయిల బట్టలే, మోహన్ బట్టలు ఏమి ఉండవు. ఐ లవ్ ఊటీ, వీఆర్ ఇన్ ఊటీ. ఇంకా ఐ లవ్ ఊటీ. మనం ఎట్లకెళ్ళి వచ్చినాం. సో మీకు తప్పుగా కనబడుతూ ఉంటుంది. వైట్ కనిపిస్తుంటుంది. పైకానా పైకారా బోటింగ్ అంట. బండి మస్తు బారు ఉంటుంది. ఒక సైడ్ కనుక పడ్డదా అసలు లేవదు బండిని. అని లేపాలి బండిని. గుద్దలూరా అదేం పేర్రా నాయన? గుడ్డలూరా ఇదేంది? ఇది నేనే జుల్లా. గుద్దలూరా తల్లి. గుడ్డలూరు అది. గుడ్డలూరు అనుకుంటా. బూతులు మనది ఫ్యామిలీ ఎదుగుతారు. ఇంత దూరం పోతాను ఏందనేది. నువ్వు ఇట్లాంటి బూతులు మాట్లాడదు అఖిల. ఓకే బాస్ మాట్లాడండి. ఇక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసు లెఫ్ట్ సైడ్లో. ఊటీ కలెక్టర్ ఉన్నాడు నాయన. ఎందుకుంటాడు? ఇది డిస్ట్రిక్ట్ కాదా? డిస్ట్రిక్ట్ ఉండడా? కలెక్టర్ ఉంటాడు కదా మరి. కమిషనర్ రోడ్. మనం స్ట్రేట్ పోయేట్రుగా. ఇది మొత్తం ఊటీ బిల్డింగ్స్ ఇవన్నీ. లుక్ ఎట్ దేర్ బిడ్డ. లుక్ ఎట్ దట్ హౌసెస్. One drone shot kudu after going there 6 kilometers it seems. పిల్లలు వస్తాను ఏం చేయాలి మరి? చల్లి పొద్దున్న నుంచి అసలు డ్రైవ్ ఎత్తూనే ఉన్నాం. ఒక్క దగ్గర కూడా రెస్ట్ తీసుకోలే. బాడీ రెస్ట్ అస్సలు లేదు. మీతో మాట్లాడి నాకు గొంతు ఎండిపోతుంది లిటరల్గా. కనిపించింది నాకు. ఐ హ్యావ్ సీన్ ది లేక్. దేర్ ఇట్ ఈస్. పొరగాలు ఎందుకు కొడుతున్నావు రా వాడిని? ఏమైందిరా? వాడేమన్నాడు రా? హాయ్ బ్రో అంట. ఆహా ఇదేనా రూట్? ఇదే లేకు. గుర్రాలు చూడు బాబా. మనం లోనావాలా చేస్తాం గుర్రం రైడ్. గుర్రం మీద బ్లాగింగ్ చేసినాం మనం. క్రేజీ ఫీలింగ్. చూడండి గుర్రం మీద. వీడ కూడా గుర్రాలు ఉన్నాయి. అమ్మ వీటి ఎరుగుతా ఘోరం లిటరల్ చెప్తాను. నువ్వు బా ముందుకు బా. నువ్వు బా బ్రో. నువ్వు పోతే నేను వస్తా వెనక. పెంచుతానులే.
ఓహో బాగానే ఉంది బ్రో, ఇట్స్ గుడ్. థాట్ నాట్ ఏముంది రివరే కదా అనుకున్నా కానీ బాగానే ఉంది. గేమ్స్ కూడా ఉన్నాయి మీకు దీంట్లో రివర్లో. ఓకే ఏమంటా బ్రో, ఏమంటాడు? అయ్యో ఎందుకు? సో బోటింగ్ అవి ఇవి క్లోజ్ అయిపోయినాయట, 5:30కే క్లోజ్ అంట. మనం లేట్గా వచ్చినాం కొంచెం. సో ఆ బోటింగ్ అవి ఇవి ఎక్స్పీరియన్స్ చేయడానికి మళ్ళీ పొద్దున వద్దాం. సో రూమ్కి పోతాను. ఇప్పుడు రూమ్ ఎత్తుక్కొని రూమ్లో బట్టలు పెట్టి లగేజ్ పెట్టి మన షాపింగ్ గీపింగ్ ఉంటే షాపింగ్ చేద్దాం, లేకపోతే తొంగుందాం. నాకు షాపింగ్ గీపింగ్ చేసే ఓపిక అయితే ఏం లేదు, తొంగడం ఇష్టం. ఇప్పుడు ప్రస్తుతానికి పోయి పడుకోవడానికి ట్రై చేస్తాను. తులసి రెస్టారెంట్ అంట, ఇది రెస్టారెంటా లేకపోతే లేక్ రెసిడెన్సీ రూమ్స్ కూడా. ఒకసారి ఇక్కడనే అడుగుదాం బ్రో, ఒకసారి ఇక్కడ అడుగుదామా? అడుగుడు ఏమున్నది, వాడు ఎంత అంటాడో అదంటాడో మనకు సంబంధం లేదు. అడగడం అయితే అడుగుదాం, తక్కువైతే ఓకే. కారు తక్కువైతే పోదాం, ఎక్కువైతే వద్దన్నాం. అదో డైలాగ్ ఉంటుంది కదా, వేండా అని చెప్పి వచ్చేద్దాం, దాంట్లో ఉన్నది. సరే నేను ఉంటా, చెప్పు. ఇట్లా యూట్యూబర్స్ వీళ్ళు ప్రమోట్ యువర్ హోటల్ అది ఇది అని చెప్పు, డైలాగ్లే. అట్లనే ఓ సెటప్.